ఇక ధిక్కార స్వరాలు కళ్ళెం వేసేది ఎవరు? కాంగ్రెస్లో నేతల మధ్య సమన్వయం కుదిర్చే లీడరే లేడా? కొండా సుస్మిత, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ముగ్గురు ఫోటోలు వేసారు. ఎస్, బరాబర్ కాంగ్రెస్లో నేతల మధ్య సమన్వయం కుదిర్చే లీడర్ లే అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొండా సుస్మిత అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే విషయంలో, ఈ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ సంబంధించిన విషయంలో చాలా క్లియర్గా అచ్చ కాంగ్రెస్కు పచ్చ కాంగ్రెస్కు సంబంధించిన విషయంలో చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఏంటిది? ఈడ కాంగ్రెస్లో వాళ్ళని సమన్వయం చేసేటువంటి లీడర్ లేడు. ఎందుకనంటే ఇది మొత్తం పచ్చ కాంగ్రెస్. ఈ పచ్చ కాంగ్రెస్ నేతలు మొత్తం రాజకీయంగా కాంగ్రెస్ని ఎట్లా పొందబెట్టాలి, ఈడ రానున్న రోజుల్లో చంద్రబాబున వీళ్ళ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అవసరమైతే రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ చేద్దామా, లేదంటే తెలంగాణను ముఖ్యమంత్రిని చేద్దామా, తెలంగాణను చంద్రబాబు చేతిలో ఎట్లా పెట్టాలి, ఇక్కడ ఆస్తులు వాళ్ళ చేతిలో ఎట్లా పెట్టాలి, వాళ్ళ నీడలో ఉండి మనం ఎట్లా ఎదగాలి అంటున్న ఆలోచన తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈడ అచ్చ కాంగ్రెస్ నేతలకు విలువ లేదు. కాబట్టే పచ్చ కాంగ్రెస్ నేతలు ఈరోజు చేస్తున్న రాజకీయాల వల్ల ఈ ధిక్కార స్వరాలు బయటకు వస్తున్నాయి. కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటల్లో కొండా సుస్మిత రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటల మీద మా ఆడక్కలు మా ఎమ్మెల్యేలు మొత్తం బట్టలు ఇంపుకుంటారు. కానీ కొండా సుస్మిత మాట్లాడిన మాటలకు కౌంటర్ చేయలేకపోతున్నారు. వాడెవడో ఉన్నాడు, వాడు ఏమైనా ఉరుతా ఉంటాడు, పిచ్చోనిలాగా ఉరుతా ఉంటాడు. ఆ పిచ్చోడు ఈ కొండా సుస్మిత అనేటువంటి ఒక ఆడబిడ్డను పట్టుకొని మీరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చేటన్నా నేర్చుకోరు. వాడు ఏమంటాడంటే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా సుస్మిత గారు కామెంట్లు చేసారు అంటే యువతాది అని అడిగిండు. నువ్వెవని పోయి నాకు అర్థం కాదు, నువ్వెవడు అంటున్నా. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నా అని మాట్లాడుతాను. మరి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేనప్పుడు ఆమె మాట్లాడితే మీకు ఎందుకు చుచ్చుపడుతుంది? చెప్పాలి కదా, సమానం చెప్పు దమ్ముంటే. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్లు చేసింది. కేసీఆర్ బిడ్డ కామెంట్లు చేసినప్పుడు మీరు మాట్లాడిరా, ఆమె మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడిరా? ఆమె లాగానే ఈమె కూడా సభ్యత్వం లేదు, ఈమె కూడా మాట్లాడుతుంది. ఈమె మాట్లాడేదంటే అయ్యా వీళ్ళ తల్లికేం సంబంధం? మీకు దమ్ముంటే కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలకు కామెంట్లకు రెస్పాండ్ అవ్వండి. మీకు దమ్ముందా? మీకు చేతనవుతుందా? అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడింది. పచ్చ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారా? ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు, పచ్చ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు? లెక్క దిద్దామా అని అడుగుతున్నాం. అదే విషయాన్ని కదా రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడింది కదా. తెలంగాణలో నెంబర్ 1గా ఉన్న వ్యక్తి నుండి ఆయన బినామీలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం పచ్చ కాంగ్రెస్ వాళ్ళే. ఇక్కడ అసలైన కాంగ్రెస్ నేతలకు విలువ లేకుండా పోతుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడింది కదా, చిన్నారెడ్డి కూడా మాట్లాడింది కదా. మీనాక్షి నటరాజన్ ఎన్నికల సమయంలో మీనాక్షి నటరాజన్ ఆ అభ్యర్థిత్వం పోవడానికి కారణం ఎవడు? చలో బయట తీరి మీ కాంగ్రెస్ నేతల. ఇప్పుడు ఈ కొండా సుస్మిత పాటిల్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని కామెంట్ చేసింది. రేవంత్ రెడ్డిని ఏమన్నదామే? ఇప్పుడు ఇది తెలంగాణలో మేము అడుగుతున్నాం, రాహుల్ గాంధీ కాంగ్రెసా, నరేంద్ర మోడీ కాంగ్రెసా? ఇది ఇందిరమ్మ రాజ్యమా లేకపోతే కిషన్ రెడ్డి రాజ్యమా, బీజేపీ రాజ్యమా అని అడుగుతున్నాం. సమానం చెప్పుర్రి. జనసేన ఎంపీ కొడుకు ఇక్కడ హత్య చేస్తే యాక్సిడెంట్ చేసి ఒక ఆడపిల్లను చంపేదంటే ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. ఓ కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో ఇరికితే ఆయనను కాపాడేటువంటి ప్రయత్నం చేసిర్రు. అట్లా ఎన్ని చేసిర్రు మీరు? నిజంగానే ఇది పచ్చ కాంగ్రెస్ కాకపోయింటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి ఎవరు? కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కొండా సుస్మిత పటేల్ వ్యాఖ్యలకి ఇప్పటివరకు ఏ కాంగ్రెస్ నాయకుడు సమాధానం చెప్పలే. చాతగాని దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ ఆమెను తిడుతున్నారు. ఆమెను నువ్వు క్షమాపణ చెప్పాలి, మీ అమ్మ క్షమాపణ చెప్పాలి, బర్తరఫ్ ఇవ్వాలి, రాజీనామా చేయాలి, మంత్రి పదవి తీసేయాలి. ఏమవుతుంది? ఆమె మనసులో ఏమనుకుంటుంది తెలుసా? ఆ బుచ్చ అవుతుంది అది అనుకుంటుంది. అంతే, బరాబర్ అదే అనుకుంటారు. మా తెలంగాణ ఆత్మగౌరవ బిడ్డలుగా వాళ్ళు గట్టిగా అనుకుంటారు. మీరు దమ్ముంటే కొండా సుస్మిత వ్యాఖ్యల మీద మేము సమాధానం చెప్తామని ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. దమ్మున్న నాయకులుగా అప్పుడు కనబడతారు.
అరే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి అచ్చ కాంగ్రెసా పచ్చ కాంగ్రెసా, నువ్వు ముఖ్యమంత్రి అయినా కానుండి కాంగ్రెస్కి ఏం చేసినావు అని అడుగుతుంది. సమానం చెప్పి దమ్ముంటే. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు ధిక్కార స్వరాలుగా మారుతున్నారు అని చెప్పేసి ఆమె అడుగుతుంది. ఆమె ప్రశ్న అది కదా, దానికి సమానం చెప్పి దమ్ముంటే. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చి తెలంగాణ నా అయ్య జాగిర్ అన్నప్పుడు మీ పచ్చ కాంగ్రెస్ నేతలు ఏడవన్నారు అని అడుగుతుంది ఆమె. సమానం చెప్పు దమ్ముంటే. నీకు చేతనైతే సమానం చెప్పండి. చిట్టక్క అని మాట్లాడితే చిట్టక్క మాట్లాడేదంటే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఈ పెద్దక్కలందరూ ఏడుతారు. ఈ పెద్దక్కలు వాళ్ళ బాధ చెప్పుకున్నారా? ఈ పెద్దక్కలందరూ వాళ్ళ బాధ చెప్పుకుంటారా? వాళ్ళ టికెట్ల కోసం ప్రయత్నం చేస్తారా? వాళ్ళు ఏ కార్పొరేషన్ చైర్మన్ల కోసం మళ్ళా రావాలని చెప్పేసి కుట్రలు చేస్తుండ్రా? రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసి నిన్ను బిజినెస్లు చేసుకుందాం ప్రయత్నాలు చేస్తారా? అర్థం కాలే. కానీ చిట్టక్క ముసుగులో ఈ పెద్దక్కలు వచ్చి ముచ్చట్లు చెప్తాను. ఏం లాభం? చిట్టక్క కూడా ఈరోజు భయపడేటువంటి పరిస్థితిలో రేపు పొద్దుగాల ఇదే చిట్టక్క మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కోసం ఎన్నో ఏళ్ళుగా నిలబడేటువంటి వ్యక్తులు రేపు పొద్దుగాల మళ్ళా వాళ్ళ స్వరాలను వినిపించబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలో తప్పేమున్నా అని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిండు. ఎంతమంది మాట్లాడతలేరు? చెప్పుడు బయట రండి.